అమెరికాలో తుపాకీ విష సంస్కృతికి మరో భారత సంతతి ప్రాణం బలైంది. అమెరికా నార్త్ కరోలినాలోని టొబాకో హౌస్ స్టోర్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. స్టోర్లో దొంగతనానికి పాల్పడిన క్రమంలో యజమాని మైనాంగ్ పటేల్ అనే భారత సంతతి వ్యక్తిని తుపాకీతో కాల్చాడు. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పటేల్ ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలో ఉన్న గన్ కల్చర్తో అన్యులు అమాయకులు తరచూ ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఏదో ఒక స్టోర్లో దోపిడీకి పాల్పడడం, ఏదైనా గొడవ అయినా వెంటనే గన్ తీసి కాల్చడం అక్కడ సర్వసాధారణం అయిపోయింది. ఇప్పటికే అమెరికాలో ఇలా తుపాకీ కాల్పులో భారత సంతతి వ్యక్తులు, ప్రవాస భారతీయులు చాలా మంది చనిపోగా తాజాగా మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. అమెరికాలో నార్త్ కరోలినాలో మైనాంగ్ పటేల్ అనే భారత సంతతి వ్యక్తి టొబాకో హౌస్ అనే పేరుతో కన్వీనియన్స్ స్టోర్ నడుపుతున్నాడు. ఈ స్టోర్ 2580 ఎయిర్పోర్ట్ రూట్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మంగళవారం ఉదయం అనగా ఆగస్టు 13న టొబాకో హౌస్ స్టోర్లో ఓ దుండగుడు ఆ స్టోర్ యజమాని మైనాంగ్ పటేల్ పై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో దుండగుడు తుపాకీతో పటేల్ ను కాల్చి అక్కడి నుండి పారిపోయాడు. స్టోర్లో కాల్పుల విషయం తెలియగానే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన పటేల్ ను ఆసుపత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన రోవాన్ కౌంటీ షరీఫ్ కార్యాలయం ఓ కుర్రాడిని అదుపులోకి తీసుకుంది. అతను మైనర్ కావడంతో పేరును వెల్లడించలేదు. నిందితుడిని మంగళవారం రోజే పోలీసులు అరెస్టు చేశారు. టొబాకో హౌస్ స్టోర్ నుంచి కాల్పులకు సంబంధించిన ఫోన్ కాల్ వచ్చిందని రోవాన్ కంట్రీ షరీఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కెప్టెన్ మార్క్ మెక్డానియల్ వెల్లడించారు. పోలీసులు అక్కడకు చేరుకుని గాయాలతో బాధపడుతున్న పటేల్ ను చూశారు. వెంటనే అతన్ని నోవాంట్ హెల్త్ రోవాన్ మెడికల్ సెంటర్ కు తరలించారు. అక్కడి నుంచి చార్లెట్ లోని ప్రెస్బిటేరియన్ ఆసుపత్రికి తరలించారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన పటేల్ ను 2 హాస్పిటల్స్ కు తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు ఒక యువకుడు పటేల్ పై కాల్పులు జరిపినట్లుగా గుర్తించారు. మైనర్ బాలుని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. స్టోర్ల దోపిడీ కోసమే పటేల్ పై కాల్పులు జరిపుంటాడని అనుమానిస్తున్నారు. పటేల్ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ వీడియో ఫుటేజ్ లో నల్లటి షర్ట్, నల్లటి హుడీ, నల్లటి స్కై మాస్క్, నల్లటి తుపాకీని పట్టుకున్నట్టుగా వీడియో ఫుటేజ్ లో ఉంది. నిందితుడు అక్కడికి ఖచ్చితంగా ఎందుకు వచ్చాడో తెలియనప్పటికీ దోపిడీ కోసం వచ్చినట్లుగా ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నారు. కాగా పటేల్ భార్య గర్భవతి, అలాగే వారికి 5 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. దీంతో వారి భవిష్యత్ ఏంటని పటేల్ భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది.